నమస్తే. చిరంజీవి ముద్రగడలకు బీజేపీ గాలం. కమ్మ కాపు ఓటర్ల కోసం బీజేపీ కొత్త ఎత్తుగడ. పురంధేశ్వరి ద్వారా కమ్మ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం. పవన్ తో పొత్తు ద్వారా కాపులు తమ వైపే ఉంటారని విశ్వాసం. చిరంజీవికి పద్మ విభూషణ్ కూడా దాంట్లో భాగమేననే పుకార్లు. జనసేన కలిసిరాని పక్షంలో ప్రత్యామ్నాయంపై దృష్టి. ముద్రగడ పద్మనాభంను పార్టీలోకి ఆహ్వానిస్తోన్న బీజేపీ చిరంజీవిని రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు పంపుతారనే ఊహాగానాలు. ఏపీలో ఎన్నికల వేళ కొత్త సమీకరణలు మొదలయ్యాయి. వైసీపీ అధినేత జగన్ సింగిల్ గానే ఎన్నికలకు సిద్ధమవుతుండగా జగన్ ఓటమే లక్ష్యంగా టీడీపీ జనసేన జతకట్టాయి. కాంగ్రెస్ షర్మిల ద్వారా బలపడేందుకు పావులు కదుపుతోంది. బీజేపీ స్టాండ్ ఏంటనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. బీజేపీ తమతో కలిసి వస్తుందని, 2014 నాటి పొత్తులు రిపీట్ చేయాలని చంద్రబాబు పవన్ ఆశిస్తున్నారు. కానీ బీజేపీ నుంచి ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న జనసేనతోనే తమ పొత్తు అనే అంశాన్ని స్పష్టం చేస్తోంది. టీడీపీతో కలుస్తుందా లేదా అనేది తేల్చడం లేదు. తెలంగాణలో బీసీ నినాదంతో వెళ్లిన బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల్లో ఓటింగ్ శాతం పెరిగింది. దీంతో ఏపీలో పొత్తుతో వెళ్లటమా, ఒంటరిగా పోటీ చేయటమా అనేది పార్టీలో చర్చ సాగుతోంది. సొంతంగా ఎదిగేందుకు ఉన్న అవకాశాలపైన కసరత్తు చేస్తోంది. ఏపీ రాజకీయాల్లో సామాజిక సమీకరణాలు కీలకం కావడంతో ఆ దిశగా కాషాయ పార్టీ కొత్త లెక్కలు సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో ఏపీలో కాపు కమ్మ వర్గాలకు దగ్గరయ్యేందుకు బీజేపీ ప్రత్యామ్నాయాలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే పురంధేశ్వరికి రాష్ట్ర పగ్గాలు అప్పగించిన బీజేపీ టీడీపీ నుంచి కొంత కమ్మ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తోంది. అటు పవన్ తో పొత్తు ద్వారా కాపు మెజారిటీ వర్గం తమ వైపు ఉంటుందని భావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవికి కేంద్రం పద్మ విభూషణ్ ప్రకటించడం కూడా అందులో భాగమనే పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇక ఇప్పుడు కాపు ఉద్యమ నేత ముద్రగడను తమ పార్టీలో చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మెగాస్టార్ చిరంజీవికి రాష్ట్రపతి నామినేటెడ్ కోటాలో రాజ్యసభకు ఎంపిక చేయాలని బీజేపీ భావిస్తున్నట్లు ఢిల్లీ ముఖ్య నేతల సమాచారం. పార్టీలకు అతీతంగా ఈ నియామక ప్రక్రియ ఉంటుంది. సినీ రంగం నుంచి 2022లో విజయేంద్ర ప్రసాద్ ను నియమించారు. ఇప్పుడు చిరంజీవికి అవకాశం ఇవ్వడం ద్వారా కొత్త వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు చెబుతున్నారు. గతంలో చిరంజీవి రాజ్యసభ సభ్యుడిగా యూపీఏ 2లో కేంద్ర మంత్రిగా పనిచేశారు. పవన్ తో పొత్తు కొనసాగిస్తూ చిరంజీవికి రాజ్యసభకు పంపడం ద్వారా ప్రయోజనం ఉంటుందని అంచనా వేస్తోంది. నామినేటెడ్ కోటాలో ఈ ఏడాది 4 సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. బీజేపీ విన్నపాన్ని చిరు స్వాగతిస్తారా లేదా అనేది చూడాలి. ఇక కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభం కోసం అన్ని పార్టీలు గాలమేస్తున్నాయి. అయితే ఆయన చూపు ఎటువైపు, ఆయన ఏ రాజకీయ పార్టీలో చేరబోతున్నారు అనేది చర్చనీయాంశంగా మారింది. కొద్ది రోజుల క్రితం ఆయన మా పార్టీలో చేరుతారంటే మా పార్టీలో చేరుతారంటూ తెలుగుదేశం జనసేన పార్టీలు పోటాపోటీగా ప్రకటనలు చేశాయి. ముద్రగడ ఇంటికి తమ పార్టీల నేతలను రాయబారాలకు పంపాయి. ఆ సమయంలోనే టీడీపీ జనసేన పార్టీల్లో ఏదో ఒక దానిలో ఆయన చేరుతారని చెప్పారు. అటు వైసీపీ నేతలు కూడా ముద్రగడ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. అయితే రోజులు గడుస్తోన్నా ముద్రగడ ఏ పార్టీలోనూ చేరకుండా ఉత్కంఠను కొనసాగిస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు ముద్రగడను అటు టీడీపీ కానీ ఇటు జనసేన కానీ పట్టించుకోలేదు. జనసేన అధినేత పవన్ అయితే కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఏంటి అసహ్యంగా అని ముద్రగడను విమర్శించారు. యువకులకు తప్పుదోవ పట్టించడం మంచి పద్ధతి కాదంటూ ముద్రగడకు హితవు పలికారు. కొద్ది నెలల క్రితం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేసిన సమయంలోనూ ముద్రగడపై మాటల తూటాలు పేల్చారు. ముద్రగడ జగన్ పార్టీకి కొమ్ము కాస్తున్నారంటూ జనసేన నేతలు విమర్శలు సైతం చేశారు. అయితే అన్నింటినీ మౌనంగానే ఆలకించిన ముద్రగడ పవన్ కళ్యాణ్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో కాపులకు జరిగిన అన్యాయాన్ని, చంద్రబాబు వైఖరిని ఎండగట్టారు. ఈ సమయంలోనే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకున్నారు. దాంతో కాపు సామాజిక వర్గం ఓట్లు టీడీపీ జనసేన కూటమికి పడతాయని వారు భావించారు. అయితే ముద్రగడ పద్మనాభంపై చంద్రబాబు ప్రభుత్వం పెట్టిన కేసులన్నింటినీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉపసంహరించుకోవడం, కాపుల రిజర్వేషన్ల అంశం కేంద్రం చేతుల్లో ఉన్నందున దానిపై తాను ఎలాంటి హామీ ఇవ్వలేనని జగన్మోహన్ రెడ్డి నిజాయితీగా ఒప్పేసుకోవడం జరిగిపోయాయి. ఈ తరుణంలోనే ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరుతారన్న ప్రచారం జరిగింది. దాంతో టీడీపీలో కంగారు మొదలైంది. ఆ సమయంలోనే ముద్రగడను బుజ్జగించి తమ కూటమిలోకి తెచ్చుకునేందుకు చంద్రబాబు వ్యూహ రచన చేశారు. పవన్ చేత దాన్ని అమలు చేయించే ప్రయత్నము చేశారు. జనసేన నేతలు నేరుగా ముద్రగడ ఇంటికి వెళ్లి జనసేనలో చేరాలన్నారు. దానికి ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పుకున్నారు కూడా. అయితే ముద్రగడ మాత్రం తాను ఏ పార్టీలో చేరేది క్లారిటీ ఇవ్వలేదు. ఇది జరిగిపోయి 2 వారాలు దాటిపోయింది. అయినా ముద్రగడ పయనం ఎటో తెలియడం లేదు. ఈ నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో ఓ పుకారు షికారు చేస్తోంది.
అందరూ అనుకున్నట్లు ముద్రగడ పద్మనాభం టీడీపీ జనసేనలో చేరడం లేదని, వైసీపీ వైపు చూడడం లేదని అంటున్నారు రాజకీయ పండితులు. ఆయన త్వరలో బీజేపీలో చేరనున్నారని అంటున్నారు. అందుకే జన సైనికులు తన ఇంటికి వచ్చినా ముద్రగడ ఆ పార్టీలో చేరలేదని వారంటున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా ముద్రగడ పద్మనాభంను కలవాలని భావించారట. అయితే ఆయనతో బీజేపీ నేతలు టచ్ లోకి వెళ్లడం వల్లే జనసేనాని ఆగిపోయారనే ప్రచారం జరిగింది. కాకినాడ లోక్సభ స్థానం నుంచి ముద్రగడ చేత పోటీ చేయించాలన్న ఆలోచనలో కమలనాథులు ఉన్నారని అంటున్నారు. గతంలోనూ ముద్రగడ బీజేపీలో 4 ఏళ్ల పాటు కొనసాగారు. మాజీ ఎంపీ కృష్ణంరాజు విజయంలో కీలక పాత్ర పోషించారు కూడా. పవన్ కళ్యాణ్ టీడీపీతో ముందుకు సాగుతోన్న తరుణంలో కాపు ఓటు బ్యాంకు కోసమే బీజేపీ ముద్రగడను తమ వైపు ఆకర్షించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. దీంతో ముద్రగడ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. మొత్తంగా జనసేన తమతో కలిసొస్తే సరి, లేదంటే ఒంటరి పోరికే సంకేతాలు బీజేపీ పంపుతోంది. ఆ క్రమంలోని పురంధేశ్వరి ద్వారా కమ్మ సామాజిక వర్గానికి, చిరంజీవి ముద్రగడ ద్వారా కాపు సామాజిక వర్గానికి చేరువ కావాలన్న ఎత్తులు వేస్తోంది కాషాయ పార్టీ. రానున్న రోజుల్లో ఏపీలో ఊహించని రాజకీయ సంఘటనలు చోటు చేసుకునే అవకాశాలైతే మెండుగా కనిపిస్తున్నాయంటున్నారు విశ్లేషకులు. ఏం జరుగుతుందో చూడాలి. For more interesting updates, do like, share and subscribe to Volga News.